హాయ్ హలో వెల్కమ్ టు సెలబ్రిటీ బర్త్డేస్. కొంతమంది దర్శకులు సినిమాలు తీస్తారు, మరికొందరు చరిత్రను సృష్టిస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో కమర్షియల్ సినిమాలకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చి స్టార్ హీరోలకు ఎన్నో మైలురాళ్లను అందించినటువంటి దర్శకులు కోదండరామిరెడ్డి గారు. మరి ఈరోజు జూలై 1 కోదండరామిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా నామాల మీడియా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. 1950 జూలై 1 నెల్లూరు జిల్లా మైపాడులో జన్మించిన కోదండరామిరెడ్డి గారు చిన్నప్పటి నుంచే నాటకాలంటే అపారమైన అభిమానం. హీరో కావాలనే కలతో మద్రాసు చేరుకున్న ఆయన పరిస్థితులను అర్థం చేసుకుని దర్శకత్వమే తన గమ్యమని నిర్ణయించుకున్నారు కోదండరామిరెడ్డి గారు. సహాయ దర్శకుడిగా ఎన్నో సంవత్సరాల అనుభవం సంపాదించిన ఆయన 1980లో సంధ్యా సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఆయనకు ఇప్పటి వరకు. కోదండరామిరెడ్డి అంటే విజయాలకు చిరునామా అని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవితో ఆయన కాంబినేషన్ తెలుగు సినీ చరిత్రలో ఒక స్వర్ణాధ్యాయం. న్యాయం కావాలతో మొదలైన వారి ప్రయాణం దాదాపు 25 సినిమాల వరకు కొనసాగింది. అందులో ఎక్కువ శాతం చిత్రాలు ఘన విజయాలను అందుకున్నాయి. హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లే ఉన్నాయి. ఖైదీ, ఛాలెంజ్, అభిలాష, పసివాడి ప్రాణం, కొండవీటి దొంగ, దొంగ మొగుడు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో చిరంజీవి గారికి స్టార్డమ్ తీసుకొచ్చింది కోదండరామిరెడ్డి గారి సినిమాలే. అంతేకాదు, సూపర్ స్టార్ కృష్ణ, యువ సామ్రాట్ బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు, మోహన్ బాబు, కమల్ హాసన్ వంటి ఎంతోమంది అగ్ర నటులతో తను విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. కథలో కమర్షియల్ ఎలిమెంట్స్, ప్రేక్షకులను అలరించే భావోద్వేగాలు, హీరో ఎలివేషన్స్, సంగీతం, యాక్షన్, కుటుంబ విలువలు అన్నిటినీ సమతుల్యంగా మేళవించి ప్రేక్షకులకు పూర్తి వినోదాత్మకంగా అందించడంలో కోదండరామిరెడ్డి గారిది ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర అని చెప్పుకోవచ్చు. ఎందరో నటీనటులకు అవకాశాలు కల్పించడమే కాకుండా తెలుగు సినిమా కమర్షియల్ ఫార్మాట్ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో కోదండరామిరెడ్డి గారు ఒకరు. 2023లో ఆయన సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గాయని శారదా ఆకునూరి గారు వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఆ వేడుక ఆయన సినీ సేవలకు లభించిన గొప్ప గౌరవంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ కొన్ని సినిమాల దర్శకుల పేర్లు మాత్రం తరాలు మారిన చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి చిరస్మరణీయ దర్శకుల్లో కోదండరామిరెడ్డి గారు ఎప్పటికీ ముందు వరుసలోనే ఉంటారని చెప్పుకోవచ్చు. తెలుగు సినీ పరిశ్రమ అపూర్వమైన సేవలు అందించిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత శ్రీ కోదండరామిరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తుంది నామాల మీడియా. వ్యక్తులు కాలంతో కలిసి వృద్ధులవుతారు, కానీ వారి కృషి మాత్రం కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలుస్తుంది. మరో మహానుభావుడు జీవిత విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, రవీంద్ర సూరి.